ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిష్యుని ప్రేమించినట్లుగా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఆ శిష్యుడు ఎవరో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ఒకేలా ప్రేమిస్తారు కదా. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా కాకుండా అందరి శిష్యులను ఒకే రకంగా ప్రేమిస్తారు కదా. పర్టికులర్ గా ఒక వ్యక్తిని ప్రేమించడం ఏంటి అనే ప్రశ్న మీకు రావచ్చు. అయితే బైబిల్ గ్రంథంలోని కొన్ని వచనాలను బేస్ చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిష్యుని ప్రేమించినట్లుగా ఆయా సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకడైన యోహాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, 19వ అధ్యాయము 26వ వచనం, 20వ అధ్యాయము 2వ వచనం, 21వ అధ్యాయం 7వ వచనం. ఈ 4 వచనాలన్నీ కూడా మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను అనే విషయం అక్కడ మనకు కనబడుతుంది. ఒకవేళ యోహాను గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే యోహాను గురించిన పూర్తి వీడియో మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, కావాలంటే చెక్ చేయండి.